హాయ్! మేమైతే లాస్ట్ వీక్ మా తమ్ముడు పెళ్ళికైతే వెళ్ళామన్నమాట. అండ్ ఫస్ట్ రోజైతే హల్దీ కదా! సో, ఇంకా పెళ్ళికొడుకుని చేయడానికి రెడీగా కూర్చున్నాడనమాట పెళ్ళికొడుకు. ఇంకా అమ్మ వాళ్ళు, ఇదిగో మధ్యలో వదిన అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ మదర్. సో, ఇంకా అందరం ప్రిపేర్ అయిపోయారనమాట. అందరూ డ్రెస్ కోడ్ కదా యెల్లో కలర్. సో, ఇంకా యెల్లో శారీస్, యెల్లో డ్రెస్సెస్ అలా వేసుకొని అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా పెళ్ళికొడుకుతో పిక్స్ అయితే దిగుతున్నారనమాట ఒక్కొక్కరు వెళ్ళి. ఇంకా ఫోటోగ్రాఫర్స్, ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ అనమాట అయినా సురేష్ సార్. సో, ఇంకా హడావిడి మొత్తం హల్దీ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని కూర్చోబెట్టడానికి డెకరేషన్ అన్నీ కూడా రెడీ చేసి చాలా జబర్దస్త్గా రెడీ అయ్యామన్నమాట అందరం కూడా. ఇంకా పాస్టర్ గారు అయితే ప్రేయర్తో స్టార్ట్ చేశారు పెళ్ళికొడుకుని చేయడం. అందరం కూడా టైంకి అయితే గ్యాదర్ అయిపోయాము. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత బైబిల్ రీడింగ్ అయితే చేస్తున్నారనమాట పాస్టర్ గారు. దాసంకుల్ని పిలిచి బైబిల్ రీడింగ్ అయితే ఇచ్చారు. సో, ఇంకా బైబిల్ రీడింగ్ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే ప్రేయర్ చేస్తుందనమాట. సో, అమ్మాయి కాదు ఇంకొక 2-3 మెంబర్స్తో కూడా పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేయించారు. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుక్కి తల మీద నూనె వేయడం అయితే జరుగుతుంది. మా ఆంటీ, మా అంకుల్ ఇంకా పెళ్ళికొడుకుకి నూనె అయితే వేశారనమాట. తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ డాడీ కూడా నూనె వేశారు. అండ్ కొంచెం ఎమోషనల్ అవుతున్నారనమాట పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్ కదా. సో, కొంచెం ఎమోషనల్గానే ఉన్నారనమాట ఆ రోజంతా కూడా. ఇంకా ఆ తర్వాత మా మమ్మీ డాడీ కూడా పెళ్ళికొడుకు తల మీద నూనె అయితే వేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అందరూ చాలా నూనె వేసేసి ఇంకా పెళ్ళికొడుకు ఫేస్ అంతా కూడా జిడ్డు చేశారు. పాపం తుడుచుకుంటూనే ఉన్నాడనమాట. ఈ నలుగు కార్యక్రమం అయ్యే వరకు ఫేస్ అంతా తుడుచుకుంటున్నారు. ఇంకా నూనె వేయడం అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మమ్మ గారు, పిన్నులు, పెద్దమ్మలు అందరూ కలిసి అయితే నలుగు పట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా మన ట్రెడిషనల్ కదా బాగా నలుగు పట్టడం పెళ్ళికొడుకుకి. సో, వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మమ్మ గారు, పెద్దమ్మలు, మేనత్త అందరూ కలిసి అయితే ఇంకా పెళ్ళికొడుకుని చాలా బాగా నలుగు పెట్టి అయితే రెడీ చేశారనమాట. ఇంకా అక్కడ నలుగు కార్యక్రమం అవుతుంటే ప్రైజీ అయితే ఇంకా అలా చూస్తుందనమాట. నలుగు ఎలా పెడుతున్నారు ఏంటి అదంతా కూడా. ఇంకా నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత పసుపు దంచే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు లేడీస్ అందరూ కలిసి. పెళ్ళికొడుకు వాళ్ళ మేనత్త, పెద్దమ్మ అనమాట. ఫస్ట్ వాళ్ళిద్దరూ అయితే పసుపు కొమ్ములన్నీ వేసి దంచుతున్నారు. తర్వాత ఇది నేను, మా అత్త అనమాట, తను మా మేనత్త. సో, ఇంకా మేమిద్దరం కూడా పసుపు దంచడం అయితే చేస్తున్నాం. ఇంకా అమ్మ, మా ఆంటీ ఇద్దరు కలిసి అయితే పసుపు దంచుతున్నారు. ఇంక ఇలా అందరూ కూడా ఆ రాకెట్లో పసుపు కొమ్ములన్నీ వేసి పసుపు దంచుతున్నాం అనమాట. ఇంకా అందరూ కూడా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు అందరం కూడా పసుపు అయితే దంచుతున్నారనమాట. కొమ్ములన్నీ అందులో వేసి మొత్తం కొమ్ములు బాగా పిండయ్యే వరకు దంచుతూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. వీళ్ళిద్దరూ మా వదినలు. సో, వీళ్ళిద్దరూ కూడా పసుపు అయితే దంచుతున్నారు. ఇంకా పెళ్ళికొడుక్కి నలుగైపోయిన తర్వాత హెడ్ బాత్ అన్నీ చేయించేసిన తర్వాత వైట్ అండ్ వైట్ డ్రెస్ అయితే వేసుకుని ఇంకా పెళ్ళికొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారనమాట. వాళ్ళ మమ్మీ, డాడీ, మేనత్తలు, పెద్దమ్మలు, పిన్నులు అందరూ కలిసి పెళ్ళికొడుకుని అయితే తీసుకొస్తున్నారు. మేమైతే పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఫస్ట్ వైట్ కలర్ డ్రెస్ అయితే వేస్తాము. సో, వైట్ కలర్ డ్రెస్ వేసుకుని పెళ్ళికొడుకు అయితే ఇంకా వచ్చేసి కూర్చున్నాడు. పాస్టర్ గారు అయితే ఇంకా ప్రేయర్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇదంతా కూడా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ పెద్దమ్మలు, పిన్నులు, మేనత్తలు అందరూ అనమాట. ఇంకా కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక పాట పాడి బైబిల్ రీడింగ్ అయితే చేస్తున్నారు పాస్టర్ గారు. అండ్ ఆ తర్వాత మా మావయ్య అయితే పెళ్ళికొడుక్కి సమ్ గ్రీటింగ్స్ అయితే ఇస్తున్నారనమాట. ఒక 10 మినిట్స్ వరకు గ్రీటింగ్స్ అయితే అయ్యాయి. ఆ తర్వాత పెళ్ళికొడుకు రిలేటివ్స్, పక్కనున్న సార్స్ వాళ్ళందరూ కూడా ఒక 5 మినిట్స్ అయితే గ్రీటింగ్స్ చెప్పారు. ఇంకా గ్రీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా పెళ్ళికొడుకు అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. మా అత్తయ్య, మా మావయ్య వీళ్ళు కూడా అక్షింతలు వేస్తున్నారు పెళ్ళికొడుక్కి. ఇంకా అందరూ కూడా అక్షింతలు వేసేసిన తర్వాత మాకైతే లంచ్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా మా వదినలు. ఆల్మోస్ట్ అక్కడ అన్నయ్యలు ఎక్కువ. సో, అందరూ అన్నయ్యలు, వదినలు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు వీళ్ళే అనమాట. ఇంకా అక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అందరం కూడా లంచ్ కూడా అక్కడే చేసేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అందరం కూడా కూర్చున్నాము. ఎందుకు అనుకుంటున్నారేమో, ఇంకా లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. సో, ఇంకా అందరూ డ్యాన్స్లు వేస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట.
నేను చర్చ్లో మా పెద్దమ్మ అనమాట. సో పెళ్ళికొడుకుని చేసిన తర్వాత వాళ్ళు మాకు కొన్ని డబ్బులు అయితే ఇస్తారు. సో ఆ డబ్బుల కోసం పువ్వులు పట్టుకొని మరీ వెయిట్ చేసిందనమాట. పెళ్ళికొడుకు నాన్నగారు డబ్బులన్నీ లెక్క పెట్టి అయితే డబ్బులు ఇస్తున్నారు. మాకు ఎన్ని డబ్బులు కావాలో మా పెద్దమ్మ అయితే చెప్తుందనమాట. నేను తీసుకుంటాను కదా, మీరు ఎవరు హడావిడి చేయకండి అని చెప్పి మా పెద్దమ్మ వార్న్ చేస్తుంది. మంచిగా డబ్బులు అయితే తీసుకున్నాము పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా మా పెద్దమ్మ అయితే పెళ్ళికొడుకు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారో అవన్నీ కూడా చెప్తుందనమాట. పెళ్ళికొడుకు వాళ్ళు మేము అడిగిన డబ్బులు అయితే ఇవ్వాలి కదా, సో అన్ని డబ్బులు ఇచ్చారా లేదా అని చెప్పి డబ్బులన్నీ అయితే ఎంత ఇచ్చారో చెప్తుంది. అని చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు డ్యాన్స్ కూడా చేయమన్నారనమాట. సో ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నారు. పక్కన ఉన్నది మాధవి టీచర్ గారు. సో ఇంకా వీళ్ళిద్దరే మాట ఎల్డర్స్ మాకు చర్చ్కి. సో ఇంకా వాళ్ళిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు పెళ్ళికొడుకుని. సో డ్యాన్స్లు ఏమంటే వాళ్ళకి వచ్చిందే చక్కగా మంచిగా డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు కూడా డ్యాన్స్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు మేనత్తను కూడా డ్యాన్స్ ఏమని పిలిచారు. సో ఆవిడ కూడా ఏదో చేతులు ఊపుతూ కొద్దిగా లైట్గా డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసినట్టుగా డ్యాన్స్ కూడా వేశారనమాట. అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట మేమైతే. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరుగా డ్యాన్స్ అయితే యాడ్ అవుతూ ఉన్నారనమాట డ్యాన్స్ చేయడానికి. ఇంకా తర్వాత జెంట్స్ అందరూ కలిసి డాన్స్ చేశారనమాట. బెంగళూరు నుంచి పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సో ఇంకా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అందరూ డాన్స్ అయితే అద్దరు కొట్టేశారు. చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళ ఇంక ఇలా ఫుల్ డ్యాన్స్లు అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4-5 o'clock అయిపోయింది. ఇంకా అప్పటికి అందరం అలసిపోయి కొంచెం రెస్ట్ తీసుకుందామని ఎవరింటికి వాళ్ళు అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ప్రైసీ పిల్లలు అందరూ కలిసి ఇంకా వీధిలో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే కూడా పెళ్ళికొడుకుని చేశారు. అది నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరికీ అయితే చూపిస్తాను.